మాజీ మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన దొంగ దీక్షకు వైసీపీ నాయకులు కార్యకర్తల నుంచి స్పందన కరువైందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతోందని, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మాణిక్యరావు తెలిపారు. ఇక పని లేకుండా పోయిన ప్రతిపక్షాలు ఏం చేయాలో పాలుపోక అంబటి రాంబాబు అర్థం పర్థం లేకుండా దొంగ దీక్ష చేపట్టారని మండిపడ్డారు. ఆయన పశ్చాత్తాప దీక్ష చేస్తే మంచిదని హితపు పలికారు. అంబటి రాంబాబు కార్యక్రమాన్ని అది సాగకపోయినా సాగదీత కార్యక్రమంగా కొనసాగిస్తూ ఉన్నారు. అది ఎంత లాగినా రాకపోయినా దాన్ని ఏదో ఒక విధంగా ఈయనేదో పెద్ద దేశ నాయకుడిలాగా, స్వతంత్ర సమరయోధుడిలాగా, లేకపోతే సరస్వతి పుత్రుడిలాగా, భాష మీద పట్టున్నటువంటి వాళ్ళలాగా ఏదోటి సాగదీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చినటువంటి 3 నెలలు ముందు కలిపి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే ప్రజల తరపున వీళ్ళు పోరాటం చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఏదైనా ధర్నానో దీక్షో చేయటానికి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలనని కొనసాగిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎవరికి రావాల్సిన పథకాలు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగపరమైనటువంటి అంశాలు గాడిలో పెట్టబడ్డాయి. ఇన్ని రకాలుగా ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంటే పని పాట లేనోళ్ళు కనుక కార్యక్రమాలు ఇచ్చినట్టుగా కొద్దిసేపు మావిగన్ మీద కార్యక్రమాలు అంటారు, కొద్దిసేపు నన్ను తిట్టారు, కొట్టారు, దీని మీద దీక్షలు అంటారు. అసలు అర్థం పర్థం లేనటువంటి వాళ్ళుగా ఈ వైసీపీ వాళ్ళు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అట్లా కూడా అనుకుందాం. ఒకవేళ అంబటి రాంబాబు ఏదైనా దీక్ష చేయాల్సి వస్తే పశ్చాత్తాప దీక్ష చేయాలి. ఆయన ఆంబోతుగా పేరు పొందాడు. ఆడపిల్లల్ని ఎట్లా పెడితే అట్లా తిట్టేవాడుగా పేరు పొందాడు. ఆయనేదో పర్సనల్గా చేసుకోవాల్సినటువంటి పనుల్ని చట్టం ముద్రేసినట్టు, ఒక తప్పుడు పనులకు కూడా చట్టబద్ధత కల్పించినట్టుగా తప్పు లేదని మాట్లాడతాడు. పగటి ఏషగాడులాగా రకరకాల ఏషాలు వేసి డాన్సులు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాస్తవానికి వీటన్నిటిని కూడా మేము పట్టించుకోవాలా. ఒక సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, గొప్ప అడ్మినిస్ట్రేటర్గా, విజనరీగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఒక ప్రజారంజకమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ఉంటే ఈ పరిపాలనలో బొక్కలెతకాలని చూసి, గొడవలు పెట్టాలని చూసి, ఆ మత ఘర్షణలు, కుల ఘర్షణలు లేపాలని చూసి ముఖ్యమంత్రిని ఏకవచనంతో తిడుతూ వాళ్ళ తల్లిని దూషిస్తే ఆయా వర్గాల్లో ముఖ్యమంత్రిని గౌరవించేటువంటి వర్గాలన్నిట్లో కోపం వచ్చి ఈ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ మంటల్లో చలి కాగాలని కుట్రబన్నినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఒక మాటలో చెప్పాలంటే అంబటి రాంబాబుకి వయసు పెరిగింది, ఒళ్ళు పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. బుద్ధి ఎప్పటికప్పుడు మందగిస్తూ ఉంది. ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడి గొడవలు సృష్టించాలని చూస్తూ ఉన్నాడు. గుంటూరు లాంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎక్కడో ఫ్రాక్షన్ విలేజ్గా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. ఇతరు తప్పులు చేసినందుకు వాస్తవానికి 120B సెక్షన్ల కింద, లేకపోతే 160/1 కింద ఇతన్ని అరెస్ట్ చేసి దేశద్రోహ కుట్ర, ఇదే కుట్రలో భాగంగా కులాల మధ్య గొడవలు రేకెత్తించేటువంటి కుట్ర చేస్తున్నాడు కాబట్టి ఇతను శాశ్వతంగా జైల్లో పెట్టాలి. కానీ కూటమి ప్రభుత్వం వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలకు వెళ్లకుండా అతను చేసినటువంటి తప్పుని దృష్టిలో పెట్టుకొని పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీనికి అతను పోలీసుల మీద ఇరుచుకుపడతా ఉన్నాడు. పోలీసుల్ని అది చేస్తా ఇది చేస్తా, అంతకుముందు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి బ్యారికేట్లు తీసేయటం, పోలీసులను చొక్కా పట్టుకొని బయటకు నెట్టేయటం, పోలీసుల్ని లకారాలతో తిడతం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షలకి తావు ఇవ్వకుండా అతన్ని రక్షించారు. ఒక మాటలో చెప్పాలంటే
ఈరోజు అక్కడ దీక్ష పేరు మీద ఓ పెద్ద డ్రామా కంపెనీ పెట్టాడు. ఆ డ్రామా కంపెనీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. జనం ఎవ్వరు లేరు. అసలు నీకు గుంటూరులో వైసీపీకి సంబంధించినటువంటి సైకో బ్యాచ్ తప్ప అంబటి రాంబాబు దీక్ష దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు. స్టేజ్ మాత్రం వేసుకున్నారు, ఆ స్టేజ్ మీద కూర్చున్నారు. కనీసం 10 మంది ప్రజలు వచ్చి అక్కడ నిలబడి అంబటి రాంబాబు దీక్ష చేస్తున్నాడు, ఇతనేదో ప్రజల కోసం పాటుపడ్డవాడు, ఇతర కాలంలో ఏమైనా మేలు చేశాడు, లేకపోతే ప్రజలకి ఉపయోగపడే పని చేశాడు, 10 మంది రాలేదు. ఇలాంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తిడతాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక విజ్ఞానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సెల్ఫ్ బిల్డప్ ఒకటి క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. వరసన అక్కడి నుంచి బొత్స సత్యనారాయణ, లేకపోతే ఇంకెవరో కాపు నాయకులు కొంతమందిని తీసుకురావటం, కాపు ముద్రేసే ప్రయత్నం చేయటం, కాపు నాయకుడు రాంబాబు అని చెప్పేసి ఆయన ఆ వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంబటి రాంబాబు దీక్ష ప్రత్యాతాప దీక్ష పెట్టుకొని ఉంటే బాగుండేది. అతను ప్రత్యాతాప దీక్ష పెట్టుకోకుండా ఇంకా తలతెక్క దీక్ష చేస్తూ ఉన్నాడు. 12 గంటలు మీరు గమనించారో లేదో, గతంలో నిరవధిక దీక్షలు ఉండేవి, తర్వాత అమర నిరాహార దీక్షలు ఉండేవి, ధర్నాలు ఉండేవి, రాస్తారోకోలు ఉండేవి, లేకపోతే ఇంకొక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటల దీక్ష, 6 గంటల ధర్నా, 3 గంటల కార్యక్రమం అని చెప్పేసి ఆ నిరసన కార్యక్రమాలు కూడా గంటల్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి అంబటి రాంబాబు